ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, దేవాది దేవుణ్ణి నమ్ముకొని ఆయన సహాయము కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీకు నీ దేవాది దేవుడిస్తున్న వాక్యం ఏమిటి అనగా, నీకు ఆయన ఆశ్రయముగా ఉంటానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీవెప్పటికీ ధన్యునివే. నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. నీ బ్రతుకు ఎట్లా ఉంటుంది అంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత నిగనిగలాడుతూ ఎంత సస్యశ్యామలముగా ఉంటుందో నీ బ్రతుకు కూడా అట్లా ఉంటుంది. అది కాలువల యొరను దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది నేస్తమా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న సంకల్పము. నీ బ్రతుకు ఎంత ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. వర్షముతో కూడా సంబంధం లేకుండా, పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలముగా ఉండినా ప్రతికూలముగా ఉండినా నీకన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదకరముగానే చేయనై ఉన్నారు. కాబట్టి నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. నీవు ఆయన్ని నమ్ముకొనగలుగుటయే నీ బ్రతుకులో ధన్యకరమైన సంగతి అయి ఉన్నది. నీవు ఆయనను నీ రక్షకునిగా దేవునిగా నీవు అంగీకరించి ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన అడుగు జాడలయందు జీవించుట కొరకు నీవిష్టతను కలిగి ఉన్నావు గనక నీవెప్పటికీ ధన్యునివే. సో అందుకని ఆయన నీకు ఆశ్రయముగా ఉంటారు. నీ బ్రతుకు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందో అట్లా నీ బ్రతుకు ఉంటుంది. దేనికి కూడా నీవు చింతించాల్సిన అవసరత నీకు లేదు. చింత నీకు రాదు. ఎప్పుడు కూడా నీవు పచ్చని చెట్టు వలె, చక్కని ఫలములిచ్చు చెట్టు వలె, ఫలభరితమైన వృక్షము వలె నీ బ్రతుకు ఉండబోతోంది. దేవుడు నిన్ను అంత ఉన్నతముగా ఆశీర్వదించనై ఉన్నారు. నీకు ఆశీర్వదించి ఉన్న ఆ ఆశీర్వాదములను పొందుకునే సమయము ఆసన్నమైనది. కాబట్టి నేస్తమా, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ ఆయన అడుగు జాడల యందు మాత్రమే నీవు జీవించు. ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నారు. ఆయన కృపచేత నిన్ను నింపి జీవింపచేస్తారు. ఆయన ఆశీర్వాదములతో దేవాది దేవుడు నిన్ను నింపి తన కృపలో తన నామ మహిమ కొరకు నిన్ను దీవించి ఆశీర్వదించి నడిపిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. తండ్రి, అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. తండ్రి, ఈ దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును ధైర్యమును ప్రసాదించండి. తండ్రి, బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో కూడా ప్రతి సమయమునకు నాయన అనుకూలముగా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించండి. తండ్రి, ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. తండ్రి, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ప్రయాణముల్లో ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించమని, సమస్త ఆశీర్వాదములు మీ కృప నుంచి మీ బిడ్డలకు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.